హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లల స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి వేడివేడిగా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ చేస్తారు, అలా ఉంటాయి. బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని, ఒక ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరకాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, సాల్ట్ తగినంత, 2 కరివేపాకు రెబ్బలు, 1 స్పూన్ వెన్నపూస వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా మంచినీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుతూ చేతి మీద కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మరీ ఎక్కువ పోసుకున్నామంటే పిండి జావ అయిపోతుంది కదా, అందుకని చూసుకుంటూ ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ముద్ద రెడీ అయ్యాక పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ తపాలలోకి నూనె రాసుకుందామండి. కాటన్ క్లాత్ని అట్లా అని నూనెలో ముంచి అలా రాసుకున్న తర్వాత చేయి తడుపుకొని బియ్య పిండి ముద్దని ఇలా తీసుకొని ఇలా చేతి మీద చేసుకొని తెపాలు కరిపించుకోవాలండి. తెపాలకు కరిపించుకొని తపాల చెక్కలు చేసుకుంటారండి మన పెద్దవాళ్ళు. అన్నీ ఇలాగనే చేసుకోవాలండి. ఇలా కరిపించుకొని మీడియం మంట పెట్టి 1 స్పూన్ ఆయిల్ ఇలా వేసుకొని మీడియం మంటపై ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల్లోనే మగ్గిపోతాయండి. చూడండి ఎలా మగ్గిపోయాయో. అట్లగాడిద తీస్తుంటే సరిగ్గా రాలేదండి. కొంచెం తపాల ఆరినాక బాగా వస్తాయేమో, వేడి మీద ఇలా వచ్చాయి. అలా వేసుకోవడం చేతకానోళ్ళు ఇలా చపాతీ పెండెం మీద ఇలా వేసుకోవచ్చండి. చపాతీ ప్లేట్కి ఆయిల్ రాసి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా వేసుకొని అడుగున కాలిన తర్వాత ఇలా తిరిగేసుకొని కాల్చుకోవాలండి. 1 by 1 ఇలానే కాల్చుకోవాలి. చూడండి ఎలా కాలాయా, బాగున్నాయి. అన్నీ ఇంతే వేసుకోవాలండి. పిల్లలు అప్పటికప్పుడు చేసి పెట్టామంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. చూడండి ఎలా వచ్చాయో. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.